రెండు పార్టీల గురించి మాట్లాడతాను నేను. 2014 మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూములు ఉండే. ధరణి వచ్చిన తర్వాత 2019లో అనుకుంటాను, ధరణి వచ్చిన తర్వాత ధరణి కట్ట ముందు చూస్తే ధరణి తర్వాత దగ్గర 20 లక్షల ఎకరాలు కబ్జా పెట్టి ఖతం చేసారు బీఆర్ఎస్ హయాంలో. ఒక చీఫ్ సెక్రటరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుల కింద గోలడాన్ని 100 కొద్ది నోటీసులు వచ్చినాయి, 100 కొద్ది హైకోర్టు మొట్టికాయలు వేసింది. అప్పుడు కూడా మనకు తెలుసు 20 లక్షల ఎకరాలు. ఇప్పుడు ఎవరెవడు దోచుకున్నాడో ఎవరెవడు ఆక్రమించాడు కూడా జైలు పంపాల్సిన బాధ్యత ఉంటుంది. సుమిత్ర గారు మీరు మాట్లాడొద్దు, ఇప్పుడు కొంచెం ఆగండి, తర్వాత కౌంటర్ వేయండి. సరే నేను ఏమంటున్నా, ఫస్ట్ మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ 100 చెరువుల్ని ఈ పెద్ద పెద్ద బిల్డర్లకి బ్యూటిఫికేషన్ పేరుతోటి అభివృద్ధి పేరుతోటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు FTL బఫర్ జోన్లల్లా పెద్ద పెద్ద అది ఆకాశ అర్మయాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఒక్క కాదు రెండు కాదు. ఈ రోజు కూర్చే దమ్ము ఎవరికి ఉంది? ఇప్పుడు దాని గురించి మాట్లాడే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి ఉందా? ఎందుకు చేసారు ఆ పని? ఒక్క చెరువు కాదు, 100 చెరువులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం ఇచ్చేసారు. మీరు ఏమైనా కుకట్పల్లి పోయి చూస్తే తెలుస్తుంది ఏ చెరువు ఏ విధంగా కబ్జా పెట్టారు, ఎవరికి కబ్జా పెట్టాడు, ఎవరు దోచుకున్నాడు, ఆ దోచుకున్న వెనకాల ఇంకోటి ఎవడున్నాడు. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది, బయటికి తీయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంటుంది. నేను ఏమంటున్నా, మొట్టమొదటి వీళ్ళు ఏం చెప్పారు, ధరణి మీద ఫోరెన్సిక్ ఆడిట్ వేస్తాం, ఎవడెవడైతే రాత్రికి రాత్రి ఏది ఓటీపీలు జనరేట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరినీ బయటకు తీస్తామని చెప్పి రెవెన్యూ మంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పటిదాకా బయటకు రాలేదు. మొట్టమొదట మన భూముల్ని, మన ప్రజల భూముల్ని మొత్తం కూడా మన కబ్జా పెట్టి ఖతం పట్టించింది బీఆర్ఎస్ హయాంలో. వాళ్ళని ఫస్ట్ బయటకు తీయాలి. రెండోది హైడ్రా వచ్చిన తర్వాత బాగానే ఉంది అనుకున్నాం మేము కూడా. హైడ్రా అనుకుంటాం సరే, ఏదైతే కబ్జా పెట్టిరో ఎవడైతే దోచుకున్నారో రిట్రీవ్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వ భూములు పరుచుకుంటాం అనుకున్నాం. సరే కొంత చేసిరేమో, కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే వన్ సైడెడ్ గా పోతా ఉన్నారు. హైడ్రా అనేది అందరికీ న్యాయం జరగాలి, పేదలకు కానీ పెద్దోళ్ళకి కానీ. ఏదైతే ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి ఇప్పటిదాకా హైడ్రా ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి ఏమో వాళ్ళు తొత్తుల్లాగా పనిచేస్తా ఉన్నారు. కొంతమంది పేద ప్రజల్ని మాత్రం నోటీస్ ఇచ్చి డైరెక్ట్ గా వెళ్ళి కూల్చడం మొదలు పెట్టారు. ఎందుకంటే మనం చూసాం మూసీ నది పరివాహ ప్రాంతంలో ఎంతమంది ఇండ్లని కూల్చారో మనకు తెలుసు. కనీసం టైం ఇవ్వకుండా ఆ విధంగా చేస్తా ఉన్నారు. రెండవది సల్కం చెరువు ఉంది. సల్కం చెరువులో ఓవైసీ హాస్పిటల్ ఫాతిమా కాలేజ్ ఉన్నా కూడా ఆ కాలేజీని కూల్చడానికి ఎందుకు? అది ఎవరు హయాంలు కట్టారు? అది ఎవరిచ్చారు పర్మిషన్లు? బీఆర్ఎస్ హయాంలు ఇచ్చారు. మరి ఇప్పుడు కూల్చేది ఎవరు? మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారా? ఎందుకు వెనక్కి తగ్గుతా ఉన్నారు? ఎందుకు దాని మీద మళ్ళా కోర్టులకు పోయి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు చెప్పాలట, వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పాలట, అది FTL ఉందా లేదా చెప్పాలట. సరిగ్గా కనపడుతుంది. కళ్ళుంటే కళ్ళతో చూస్తే నడి చెరువులు కట్టారు, నడి చెరువుల పక్క నుంచి తీసుకుపోయి కట్టారు 100 ఎకరాల కొద్దిగా. మరి ఆ విధంగా ఉన్నప్పుడు మరి దాన్ని ఎందుకు కూల్చారు? పేదలు ఎందుకు కూలుస్తా ఉన్నారు? ఆ విధంగా చేయకుండా మరి అందుకే కదా ఇవన్నీ కూడా జరిగేది. రెండో పాయింట్ కూడా చెప్తాను. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను ఆక్రమించడం కాకుండా ఎక్కడ ఇంకొకసారి ఆ ప్రభుత్వంలోకి వస్తే వీళ్ళు ఏమనుకున్నారు అంటే 1000 ఎకరాలు ఉన్న మొత్తం 111 జీవోని ఇష్యూ చేసి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఉండదు, ఇక హిమాయత్ సాగర్ ఉండదు, గండిపేట ఉండదు, ఇంకోటి ఉండదు. మొత్తం ఇప్పటికే వచ్చేసిన చాలా ఇండ్లు వచ్చినాయి దాని చుట్టూతా. ఆ డ్రైనేజ్ అంతా ఎక్కడికి పోతా ఉంది? ఎవరు మాట్లాడతారు ఈ చెరువుల గురించి? ఇప్పుడు ఇంతకుముందు సుమిత్ర గారు అంటున్నారు, మరి ఆ డ్రైనేజ్ అంతా ఇప్పుడు హుస్సేన్ సాగర్ లకు వస్తా ఉంది, గండిపేటలకు వస్తా ఉంది. అవన్నీ నీళ్ళన్నీ ఎడిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్ పోతా ఉన్నాయి. మనకే కదా మరి ఎఫెక్ట్ అంతా కూడా. అందుకే 111 కూడా ఎత్తేస్తా అని చెప్పారు వీళ్ళే. ఎత్తిపేస్తే డెఫినెట్ గా మేము ఎత్తేస్తాం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ కూడా అంతకుముందు ఆ విధంగా చేసినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగా చేస్తా ఉంది. ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వన్ సైడెడ్ ఉందో, ఎక్కడ కూల్చొద్దో వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. అందుకే హైడ్రా కమిషనర్ ని
తప్పించాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ ఉందో ఇది హిస్టారికల్ ఆర్డర్ చెప్పాలంటే ఇది భారతీయ జనతా పార్టీ పక్షాన డెఫినెట్ గా స్వాగతిస్తా ఉన్నాం. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఒక చెంపపెట్టు లాంటిది. ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని చట్టబద్ధమైన పాలన కాలరాస్తూ వ్యవహరిస్తున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిన ఒక పెద్ద దెబ్బ లాంటిది. ఎందుకంటే ఒక అధికారిపై వచ్చిన తీర్పు మాత్రం కాదు, ఇది ప్రజాస్వామ్య విలువలు కానీ రాజ్యాంగబద్ధమైన పాలన కానీ నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ తీరుపై న్యాయస్థానం ఇచ్చిన గట్టి తీర్పు అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. అందుకే ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది ఈ విధంగా చేస్తే. ఇది ఏమంటున్నారంటే పెద్దోళ్ళ ఇండ్లు కూడా కూల్చుతూ పేదోళ్ళ ఇళ్ళకు దగ్గర పోండి. ఫస్ట్ పెద్దోళ్ళ ఇండ్ల దగ్గరికే పోవాలి. పేదోళ్ళ ఇళ్ళకి ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాతనే కూల్చడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక ఇట్లు లాగా ఒక ఐట్రాన్ని పోల్చినప్పుడే అర్థమైంది ఏ విధంగా పెద్దోళ్ళ ఇళ్ళను కూలుస్తా ఉన్నారో, ఏ విధంగా పేదోళ్ళ ఇళ్ళను కూలుస్తా ఉన్నారో, పెద్దోళ్ళని రక్షిస్తా ఉన్నారో అక్కడే అర్థమైపోయింది. అందుకనే ఇప్పటికైనా కూడా చాలా చాలా భూములు ఆక్రమించిన భూములన్నీ కూడా రిట్రీవ్ చేయాలి, ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఎవరైతే బిల్డర్ ఉన్నాడో, ఎవరైతే చెరువులను ఆక్రమించి